ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరి చేతులపై దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఆదివారం పునరుద్ధానపు ఆరాధనే పండుగే, కానీ ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభువారు ఇవాళ మనందరి కోసం పునరుద్ధానుడై మృత్యుము చేయడై తిరిగి లేచి సమాధిలో నుండి ఆయన బయటకు వచ్చి మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళను విరిచి మృత్యుము చేయడై తిరిగి లేచి సమాధిలో నుండి పునరుద్ధానము చెందిన మన ప్రభువును బట్టి ఆయన ఆశీర్వాదములు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఈ పూట ఒక చిన్న క్లుప్త సందేశము మీ ముందు నేను పునరుద్ధానపు సందేశాన్ని ఉంచాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మరి కొన్ని బైబిల్ గ్రంథములు అయితే వచనాలు విడిగా ఉంటాయి. ఎక్కువ బైబిల్ గ్రంథములో మరి 2 నుంచి 7 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో నుంచి మనం గమనిస్తే నేను చదువుతున్నాను, అక్కడి నుంచి మీరు కూడా చూడండి, లేదా నా వైపు చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. నా వైపు చూడండి, దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుడైన పౌలు మహాశ్రీయుడు రోమా సంఘముతో ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని మన ముందు పెట్టి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు దాకా ఈ శరీరం బట్టి, తోలును బట్టి, ఈ రక్త మాంసమును బట్టి ఎక్కడ చూచినా ఎక్కడికి వెళ్ళినా దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అంటూ పిలువబడ్డాడు. ఆఖరికి చూపు లేని భర్తలోనే కూడా చూపున్న ప్రజలు సైతము యేసుక్రీస్తును పిలిచేటప్పుడు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా అంటూనే ప్రతిసారి మత్తయి 1:1 ప్రకారం అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటూ దావీదుని గురించిన ప్రస్తావన, దావీదు యొక్క సింహాసనమును దేవుడు ఇచ్చి ఉన్నాడు గనక దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పటి వరకు అంటే యేసయ్య శిలువ యాగమునకు ఎక్కక ముందు, శిలువ యాగమునకు జరగక ముందు శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన పునరుద్ధానము చెందాడు గనక, ఆయన మృత్యుము చేయడే తిరిగి లేచాడు గనక, ఆయన మరణమును బట్టి, ఆయన పునరుద్ధానమును బట్టి ఆయనని ఆత్మ ద్వారా ఏమని పిలుస్తున్నారు అంటే, ఆయనంట దేవుని కుమారుడుగా నిరూపించబడినట్లుగానే మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిరూపణ అనే మాట మనం ఇక్కడ చదివాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో సిలువ ప్రదర్శించబడింది. అందుకని చూడండి, చాలా చోట్ల, చాలా సంఘాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యాగాన్ని,
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గుడ్ ఫ్రైడే రోజున ఏం చేస్తారు? యేసయ్యకి భుజం మీద సిలువ వేసినట్లు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి మీద సిలువ వేసి ఒక నలుగురు వెనకాల భటుల చేత కొరడాతో కొట్టునట్లు అనుభవాలు చూస్తాం. కాబట్టి అది ప్రదర్శన. గలతీ సంఘంతో అంటాడు కదా, ఓ గలతీయులారా, మీ అవిధేయులు బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ ప్రదర్శింపబడింది. కానీ ఇక్కడ రోమా సంఘముతో పౌలు భక్తుడు అంటాడు కదా, పునరుద్ధానం ప్రదర్శన కాదు, పునరుద్ధానం నిరూపణ. పునరుద్ధానం నిరూపించబడాలి. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును బట్టి దావీదు కుమారుడిగా ఎలా పిలువబడ్డాడో, ఆయనను విశ్వసించిన క్రైస్తవులు ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా పిలువబడాలి, నిరూపించబడాలి. ఆయన నమ్ముకుంటున్న మనము కూడా దేవుని కుమారులుగా నిరూపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి లెక్కేయండి, యేసే నమ్ముకున్న తర్వాత ఎన్ని ఈస్టర్లు చేస్తావు? యేసే నమ్ముకున్న ఎన్ని పండగలు చేస్తావు? నేనైతే ఇంచుమించు 2011లో సేవకు వచ్చాను. 15 సంవత్సరాలుగా ఈస్టర్ పండగలు చేస్తున్నాను. 92వ సంవత్సరము 1992లో యేసుక్రీస్తుని తెలుసుకున్నాం. ఆ రోజు నుంచి ఈస్టర్ అంటే ఏమండి పండగగా జరుపుకుంటూ ఉంటాం. మన జీవితంలో చాలా సంవత్సరాలుగా మనం ఈస్టర్ పండగ చేసుకుంటున్నాం. మంచిదే, మనం కూడా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. కానీ దేవుని కుమారులము అని చెప్పి ఎవరైనా గుర్తించగలుగుతున్నారా? అమ్మా ఆవిడమ్మా దేవుని నమ్ముకుందమ్మా, ఆవిడమ్మా యేసుక్రీస్తు అంటే ఆవిడ ఇష్టమమ్మా, యేసుక్రీస్తుని ఆవిడ అంగీకరించిందమ్మా అని నిన్ను చూడగానే చెప్తున్నారా? నిన్ను చూడగానే దైవత్వం కనబడుతుందా? నిన్ను చూడగానే దేవుడి లక్షణాలు నీలో చూడగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును బట్టంట ఒక గొప్ప ప్రభావముతో ఆయన దైవ కుమారుడు అని నిరూపించబడ్డాడంట. మరి ఈరోజు మనం ఎందుకు నిరూపించబడలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? అక్కడే రాసిన పరిశుద్ధాత్మ దేవుడు అదేంటో తెలుసా? మళ్ళీ చదువుతున్నాను చూడండి. యేసు శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, అండర్లైన్ చేసుకోండి, మృతులలో నుండి పరిశుద్ధుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపించబడింది. దేవుని ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని దైవ కుమారుడుగా, అందుకని చూడండి మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు దేవదూత గాబ్రియల్ అంటుంది కదా, పుట్టబోవాడు మానవుడు కాదు, పుట్టబోవాడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనిను, పుట్టబోవాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా పిలువబడును. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం కాడి నుంచి మనం చదవగలిగితే నేను చెప్పిన అంశములు మీరు అందులో చూడగలరు. పరిశుద్ధాత్మ దేవుడు బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడుగా, దేవుని కుమారుడుగా, అంటే దావీదు కుమారుడు శరీరము, దేవుని కుమారుడు ఆత్మ అయి ఉన్నారు, దైవత్వమై ఉన్నాడు. పునరుద్ధానము దేనికయ్యా అంటే ఈరోజు మనం అందరం కూడా ఆ రోజు ఏదో లేచాడు యేసయ్యా అని నమ్ముతున్నామే. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం కానీ 24వ వచనం వరకు చదువుకుంటే, యేసు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో ప్రప్రథమ ఫలముగా మనము కూడా అదే ప్రప్రథముగా పునరుద్ధానుడైన యేసు క్రీస్తును బట్టి మనం కూడా పునరుద్ధానం అవుతామంటే దేవునికి మహిమ కలుగును గాక. అయితే అందరూ అయిపోతామా అంటే కాదు. ఎవరి జీవితంలో అయితే దేవుని ఆత్మ దైవ కుమారులుగా నిలిపిస్తాడు. రోమా పత్రికలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుని ఆత్మ కావాలి. ఏమండి, నాలాంటి ఒక సేవకుడు అయ్యా మేము మారిపోయామండి అని చెప్తే మీ మనసు మాకేం కనబడిద్ది? మీరు బూతు మాటలు మాట్లాడుతున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, జూదం ఆడుతున్నారు, లేదా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉన్నారు, మాకు తెలియదు కదా. మేమేం చేస్తాం? మారిపోయారు అనగానే
ఏమంటే అక్కడ పారుతున్న నీటిలోకి తీసుకువెళ్ళి, కాలువలోకో చెరువులోకో తీసుకువెళ్ళి ఏం చేస్తామండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిస్మం ఇస్తాం. బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారంట శరీరమును బట్టి దైవ కుమారుడుగా ఉంటే ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా, దావీదు కుమారుడిగా పిలువబడుతున్న ఆయన దైవ కుమారుడిగా పిలువబడాలని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఈస్టర్ పండుగ చేస్తున్న దేవుని బిడ్డలారా, ఈస్టర్ పండుగ రోజున యేసయ్య లేచాడు, క్రీస్తు నేడు లేచును అని చెప్పింది చాలు. ఆయన లెగుస్తున్నాడు, మరి మనం లెగుస్తామా? ఆయన పునరుద్ధానుడయ్యాడు, మనం కూడా పునరుద్ధానం అవుతామా? అందుకనే పౌలు భక్తుడు రోమా సంఘముతో 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు రాస్తున్నాడు. రోమా 1:7లో యేసు క్రీస్తు ప్రభువారు శరీరమును బట్టి ఏమండి ఆయన మట్లాదివారం రోజున దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఆయన ఇంకా చనిపోలేదు కాబట్టి. కానీ ఆయన మరణము పునరుద్ధానమును బట్టి అంట దేవుని ఆత్మ చేత ఆయన దైవ కుమారుడుగా పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనకున్న లక్ష్యం ఏంటి అంటే యేసయ్య దేవుని కుమారుడిగా ఎలా పిలువబడ్డాడో మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మారిపోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మారుతాము? అక్కడే రాశాడు, ఆత్మను బట్టి. చెప్పండి, ఎవరిని బట్టి అంట? ఇందాకనే చెప్పాను, నేను పై రూపాన్ని చూస్తాను కాబట్టి కాలువలో బాప్తిస్మం ఇచ్చేస్తా. మరి పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే నేను పై రూపాన్ని చూస్తే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఈరోజు ఈ మాట నేను అనకూడదు, ఒక దుఃఖ, ఒక బాధ, ఒక వేదన ఏంటయ్యా అంటే, ఒకప్పుడండి ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అనుకోవచ్చు, ఎవరు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ దేవుడికి వచ్చేవాడు. ఎవరు చిన్న వాక్యం చదివినా, చిన్న ప్రార్థనలు చేసినా, చిన్న ధ్యానం చేసినా, ఏమండి ఎక్కడైనా చిన్న ఆరాధన చేసినా చాలు. ఎలా ఉండేది అనుభవాలు? అసలు ఆ అనుభవాలు వర్ణించలే మనం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీదకి ఒక పక్షిలాగా పావురం వలె వాలుతూ దేవుడు అనేకలను దర్శించేవాడు. అప్పుడు కల్ముషం లేని మనసులు, కల్ముషం లేని మనసులు ఎలా ఉన్నాయో మనుషులు అలా ఉండేవారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్యకాలంలోనికి ఎందుకు రాట్లా? నేను రానన్నాడు దేవుడా. అసలు విచిత్రమైన తెలుసా, అంత్యకాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తానన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 7 గ్రంథకర్త ద్వారా లేఖనాలు రాయిస్తూ 2వ అధ్యాయం 17వ వచనం, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనస్తులు దర్శనము చూచెదరు, మీ వృద్ధులు కలలగందురు. ఇక చదువుకోండి. 7 గ్రంథకర్త ద్వారా దేవుడు ఏనాడు అంత్యకాలంలోనే ఎక్కువ రావాలంట. ఇప్పుడు నేను సూటికి అడుగుతున్న ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. మీ మనసుకు చెప్పుకోండి, నాకు చెప్పకపోయినా. మరి రోజు ఆయన ఆత్మను నీలోనికి రావడానికి నీ శరీరం బాగుందా? నీ మనసు బాగుందా? పునరుద్ధానుడైన యేసు క్రీస్తు అని ఎవరిని పునరుద్ధానపు యొక్క జయోత్సవాలతోనో పునరుద్ధానపు పండగలు చేసుకోవడం ఈరోజు ఆచారం అయిపోయింది. ఈరోజు మనం పునరుద్ధానాన్ని ఆచారంగా కాదు, ఆత్మీయంగా చేసుకోవాలి. ఎలా అంటే పౌలు భక్తులు రోమా సంఘం 1:7తో 5వ వచనం లేదా 7వ వచనంలో చెప్తున్నాడు, యేసు శరీరాన్ని బట్టి దావీదు కుమారుడిగా ఎలా పిలువబడ్డాడో ఆయన చనిపోయిన తర్వాత ఆత్మ చేత ఆయన దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. మనం కూడా నిరూపించుకోవాలి. ఏమనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మనమందరం కూడా ఏమవుతుందో చెప్పండి, ఆత్మ చేత దేవుని కుమారులుగా పిలువబడతాం. మనందరికీ తెలుసు, యేసు క్రీస్తు ప్రభువారు కానా పెండ్లికి వెళ్ళినప్పుడు తల్లి అయిన మరియ యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది చెయ్యి అని అనడానికి అయిపోయిన విషయం గురించి కాదు, ఆవిడ మనసులో ఒక వ్యాధి ఉండిపోయింది. అదేంటంటే ఎప్పుడు చూసిన యేసు క్రీస్తు ప్రభువారు ఆ యేసేపు మరియ కుమారులను లేదంటే ప్రవచనాలు చెప్పబడినట్టుగా దావీదు కుమారుడనే పిలుస్తున్నారు, కానీ దైవ కుమారుడుగా పిలవట్ల. అందుకనే ఏదైనా అద్భుతాలు చేస్తే, ఏదైనా ఆశ్చర్యకరమైన సంగతులు చేస్తే, ఆయన ఏమండి ఓం బీ ఫట్ అన్నట్టు ఏమైనా కార్యాలు చేస్తే ఏమనుకుంటారు? ఆ దేవుని కుమారుడు అందుకని అద్భుతాలు చేస్తాడు అని చెప్పి ఆమె మనసులో ఏమనిపిస్తుందంటే, అయ్యా నువ్వు దైవ కుమారుడుగా నువ్వు కనపరుచుకో అయ్యా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా,
అసలు దేవుని కుమారులుగా మనం మార్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడెప్పుడు దైవ కుమారుడిగా పిలువబడ్డాడు కొన్ని అనుభవాలు మీ ముందు పెట్టి నేను త్వరితగతిగానే దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 3:17 యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరముల వయస్సు రాగానే వెంటనే ఆ యోర్దాను నదీ తీరం దగ్గర ఉన్న ప్రవక్త లేదా బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తీసం పొందాడు. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యమైన తెలుసా, వెంటనేనంట ఆకాశము తెరవబడుటయు పరిశుద్ధాత్మ రూపముగా పావురము దిగి వచ్చి ఆయన భుజముల మీద వాలుటయు మనం చూస్తాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ప్రియకుమారుడు అనగా దేవుని కుమారుడు. యేసు దైవ కుమారుడుగా ఎప్పుడు మార్చబడ్డాడు అంటే రక్షణ పొందినప్పుడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కుమారులుగా మనం మార్చబడాలి అంటే నమ్మి బాప్తీసం పొందండి, రక్షణ పొందండి. పై రూపము చూడలేని దైవజనులకును అంతరంగాన్ని చూచే పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు రక్షణ పొందిన అనుభవాలకు రావాలి. దైవజనుడు నీటి బాప్తీసాన్ని ఇస్తే ఆత్మదేవుడు అగ్ని బాప్తీసము ఆత్మ బాప్తీసాన్ని మనకిస్తాడు. కేవలం ఈ బహిరంగముగా దేవుడి బాప్తీసం పొందేసి నీళ్ళలో నాకు అయిపోయింది అనుకుంటే తూచ్ అనాలి. కారణం ఏంటో తెలుసా, ఈ లోకంలో దైవజనుడు ఇచ్చే బాప్తీసము ఒక టికెట్ లాంటిది. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడిచ్చు ఆ ఆత్మ బాప్తీసము అగ్ని బాప్తీసము గమ్యము చేరే ప్రయాణము వంటిది. టికెట్ తీసుకున్నంత మాత్రం గొప్ప కాదు. ఎదురెక్కాలి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కి ప్రయాణం చేయగలిగితేనే ఆ టికెట్కి ఒక అర్థం, ఆ టికెట్కి ఒక పరమార్థం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో పేతురు, అక్కడున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏమైనా కొత్త మద్యం తాగారా అంటున్నప్పుడు ఆయన లేచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానం గురించి ప్రకటించిన తర్వాత అక్కడున్న వాళ్ళందరికీ గుండెలు నొచ్చుకున్నాయంట. వాళ్ళు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటో తెలుసా, మేము ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయమన్నాడు? మారు మనసు పొంది పశ్చాత్తాపం నిమిత్తము మీరు బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత మనం అందరము దేవుని కుమారుడు నడిపించాలంటే మన హృదయం సరిగ్గా ఉండాలి. సీమోన్ అంట ఆయన పేరు. ఇంకో పేరు ఏంటయ్యా అంటే గారడీ సీమోన్ అంట. ఆయన బాప్తీసం పొందాడు. కానీ పేతురు యోహాను శైలు అందరి మీద చేతులు వేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. కానీ ఈయన మీద చేతులు వేస్తుంటే ఎవరు రావట్లేదంట, పరిశుద్ధాత్మ దేవుడు రావట్లేదంట. ఈయనకి ఒక ఆలోచన వచ్చింది, అయ్యి బాబోయ్ అందరూ కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడుతుంటే నేనేంటి ఇలా ఉన్నాను అని ఆలోచన చేసి పేతురు గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు మూట ఆయన దగ్గర పెట్టి, బాబు ఎన్నో మ్యాజిక్లు నేను చేశాను కానీ ఈ మ్యాజిక్ నేను ఎప్పుడు చేయలేదు అనగా పరిశుద్ధ ఎవరి నెత్తి మీద చేతులు ఉంచితే వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారు, నాకు ఆ వరాన్ని ఇస్తావా? ఇక నీకు ఎంత కావాలో అంత ఇస్తాను, ఎన్ని రూపాయలు కాదు అన్ని రూపాయలు ఇస్తాను, నాకు ఈ వరం కావాలి. పేతురు అన్నాడు కదా, నీ డబ్బు నీతోనే ఉండని, నీ హృదయము మారాలి. బాప్తీసం పొందుకుంటే సరిపోదు. బాప్తీసం పొందిన మనం దేవుని ఆత్మతో నింపబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు, దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా, పునరుద్ధానపు యొక్క దీవెన చేత ఈరోజు మిమ్మల్ని అడిగేది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ చేత దేవుని కుమారుడిగా పిలువబడుతున్నట్లు, ఆయన ఆత్మ చేత దేవుని కుమారుడిగా పిలువబడుతున్నట్లు మనము కూడా ఆయన కుమారులు అనిపించుకోవాలంటే ఆయన ఆత్మను మనం పొందుకోవాలి. ఎలా పొందుకుంటాము అంటే బాప్తీసం పొందిన వారు ఆ ఆత్మను కోసం కనిపెట్టాలి. బాప్తీసం లేనివాడు శరీరమును దేహమును ప్రాణాత్మను ప్రభు దగ్గర కనపరుచుకొని, అయ్యా నేను రక్షణ పొందడానికి నేను సిద్ధపరచుకుంటున్నాను, నీ ఆత్మను నాకు వరంగా దయచేయమని ప్రార్థన చేస్తే మనం ఎవరవుతో చెప్పండి, దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను పిలువబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకటి అనుభవాలు మనం చూడగలిగిన వాళ్ళమైతే శతాధిపతి మనకు కనబడుతున్నాడు. మత్తయి సువార్త 27 మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన డొక్కలో అనగా యేసయ్య మరణించాడో లేదో, లేదా ఆయన మరణము చివరి వరకు ఎలాగైతే సైనికులు ఉంటారో ఆ శతాధిపతి కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి వచ్చాడు. అయితే శిలువలో పలికిన 7 మాటలు, ఆయన కనపరిచిన విధానము, ఆయన మరణించిన విధానమును చూచి ప్రక్కలో ఆయన బల్లెపు పోటుతో పొడిచి
ఆఖరి రక్తపు బిందువు తీసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ వేదను చూచిన ఆయన వెంటనే ఒక తీర్మానానికి వచ్చి ఈయన నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనము దేవుని కుమారులమని దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడు సాక్ష్యం పొందుతామంటే యేసయ్య శిలువలో పలికిన 7 మాటలు. 7 మాటలు ధ్యానించావా? ఎలాగైతే ధ్యానించామో అలాగ ఆచరించాలి. ఏంటి 7 మాటలు? మొదటి మాట, మళ్ళీ ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టి వచ్చేసినట్టు అనుకుంటుంది. మొదటి మాట క్షమాపణ. తండ్రి వీరేమి చేయించున్నారు? క్షమించామా? క్షమిస్తున్నామా? ఇంకా కడుపులో పగలు పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని ఎవరినైనా క్షమిస్తారు కానీ వాడిని క్షమించను అంటున్నావా? క్షమాపణ. క్షమాపణ కూడా మనకు ఉండాలి. యేసయ్య క్షమించినట్లు మనం కూడా, యేసయ్య నేర్పిన ప్రార్థనలో ఒక ప్రార్థన, పరలోక ప్రార్థన ఏంటి చెప్పండి? నేను ఇతరుల పాపాన్ని క్షమించినట్లు నా పాపాలు క్షమించబడాలి. ఎప్పుడు మన పాపాలు క్షమించబడతాయి? మనము ఇతరుల పాపాలు క్షమించినప్పుడే మనకు క్షమాపణ. మరి మన పాపాలు క్షమాపణ నేను ఒప్పేసుకున్నాను ప్రభు అంటే కుదరదు. నువ్వు ఇతరుల పాపాలను ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రభువా నేను పాపం చేశాను అని చెప్పుకున్నప్పుడే మనకి క్షమాపణ దొరుకుతుంది. యేసు శిలువలో పలికిన మొదటి మాట క్లుప్తంగా చెప్తున్నాను, క్షమాపణ. రెండో మాట విధేయత. పరలోకానికి చేరాలంటే విధేయత ఉండాలి. మూడవది ప్రేమ. నాలుగవది ఆవేదన. తండ్రితో దేవునికి సంబంధం, మనిషి దేవుడితో సంబంధం విడిపోకూడదు. ఐదవది ఆత్మదాహం. ఆరవది దేవుడు చెప్పిన ప్రతి పనిని సమాప్తం. ఏడవది విశ్రాంతి. ఈ 7 అనుభవాలు ఎవరి జీవితంలో కనపరుచుకుంటారో, యేసయ్య శిలువలో పలికిన 7 మాటలు ఎవరి జీవితంలో అన్వయించుకుంటారో, యేసయ్య లాగా, అందుకని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనంలో క్రీస్తున యేసుకు కలిగిన మనస్సు ఏమన్నారంట? మీరును కలిగి ఉండండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మనస్సును ధరించుకోండి ఆయుధం లాగా. ఎలా ధరించుకోవాలంట? మన ఆయుధాలు ధరించుకుంటాం యుద్ధానికి వెళ్ళినప్పుడు. మనం కూడా అంటే భూలోకానికి వెళ్ళినప్పుడు, మనుషుల మధ్యకి వెళ్ళినప్పుడు, జనాల మధ్యకి వెళ్ళినప్పుడు అంట యేసయ్య మనస్సును ధరించుకోవాలంట ఆయుధం లాగా. యేసయ్య మనసు ఏంటి? క్షమాపణ, ప్రేమ, దయ, సాత్వికం. ఆత్మఫలాలు ఉన్నాయి కదా, చెప్పండి. ఆత్మఫలాలు గుర్తున్నాయా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశ, నిగ్రహము వంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దైవ కుమారులుగా కనబడాలంటే నీలో ప్రేమ కనబడాలి, నీలో దయ కనబడాలి, నీలో కరుణ కనబడాలి, నీలో దయాలత్వం కనబడాలి, నీలో సాత్వికము కనబడాలి. మనలో కనబడినప్పుడే నిన్ను దేవుని బిడ్డలుగా చూస్తారు. దేవుని ఆత్మ ఇవన్నీ మనకు కలిగిస్తుంది. అందుకని ఈ గుణాలను ఏమని పిలిచారు చెప్పండి? ఆత్మ ఫలాలు అని పిలిచారు. ఆత్మ ఫలమేమనగా అన్నాడు అంటే ఎవరిలో దేవుని ఆత్మ ఉంటుందో వారిలో ఈ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని కుమారుడిగా ఎందుకు మనుషులు కనబట్టలేదు? ఎందుకు ప్రేమ రావాల్సిన స్థానంలో కోపము? ఎందుకు దయ చూపించాల్సిన విషయంలో ద్వేషాన్ని చూపిస్తున్నావంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పరిచయం. నేను దైవజనుడు చెప్పిన సాక్ష్యం విని చలించిపోయాను. ఇలాగే మందిరం నిర్మాణం ఉందంట. ఇంకొక 2-3 రోజుల్లో మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అయితే పెయింటర్ కొంచెం నిదానంగా పనిచేస్తూ ఉంటే ఆ దైవజనులు ఆ పెయింటర్ని కోపడ్డారంట. ఏంటబ్బాయి, ఏంటి ఇంత స్లోగా ఏంటి? ఇంకా 2 రోజులు మా ప్రతిష్ఠ ఉంది, మమ్మల్ని ఇబ్బంది పెడతావేంటి అన్నట్లుగా కొంచెం పని చేయండి అని చెప్పడానికి కొంచెం కోపడ్డాడట బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు. ఆయన ఎవరో కాదు. ఎప్పుడైతే ఆయన కోపడి సరే ఈలో వీళ్ళు ప్రార్థన చేసుకుందామని మోకరిస్తే దేవుడు అంటున్నాడంట, అబ్బాయి నేను నీతో మాట్లాడను అనేటప్పటికీ ఆ దైవజనుడికి బాధ అనిపించింది. ఇదేంటి ప్రభువా, నాతో మాట్లాడినాను, నేను ఏ తప్పు చేశానో నాకు చెప్పండి, నన్ను నేను సరి చేసుకుంటాను అంటే, ఇదిగో పలానా అబ్బాయి నువ్వు కోప్పడ్డావు. ఆ అబ్బాయి ఎంత బలహీనత ఉన్నా నీ పని చేస్తున్నాడో తెలుసా? ఆ అబ్బాయి యొక్క ఆలోచన లేక, ఆ అబ్బాయి ఎలా చేస్తున్నాడో నువ్వు గమనించలేక నువ్వు కోప్పడిపోయావు, తొందరపాటు పడిపోయావు. నువ్వు ఇలా అబ్బాయికి సారీ చెప్తే నేను ఏదో మాట్లాడతా అన్నాడు. ఆ దైవజనుడు చెప్పిన సాక్షి నేను విన్నప్పుడు వెళ్ళి ఆ దైవజనుడి దగ్గర క్షమాపణ కోరి కన్నీరు కార్చి మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తారంట. అప్పుడు దేవుడు మాట్లాడాడు. నేను అంటాను, దావీదు మహాశయుడు గొప్ప మాట రాశాడు, అభిషిక్తుని నేను ముట్టనేలా.
అభిషేక్తుని నేను అన్యాయముగా మాట పలకనేలా అంటే అర్థమేంటి తెలుసా? మీరందరూ దేవుని పెట్టలేక, మీరందరూ దేవుని స్వరూపాలే కదా, మీరందరూ అభిషిక్తులే కదా. ఇప్పుడు ఉదాహరణగా అమ్ములో ఉంది, అమ్ముల మీద మేము కోప్పడ్డాను అనుకోండి, ఎవరి మీద కోప్పడినట్టు? ఎవరి పోలిక? నర్స్ గారి పోలిక కాదు, దేవుని పోలిక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీ పక్కన ఆవిడ మీద ఎన్నిసార్లు నువ్వు గసిరావు, ఎన్నిసార్లు సొరిగావు, ఎన్నిసార్లు ఏమండి అరిసావు, కేకలేస్తావు, నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావు అంటే నువ్వు ఎవరిని అన్నట్టు? అందుకని దేవుని ఆత్మ నీకు దూరంగా ఉంటుంది. అన్యాయముగా అయినా న్యాయముగా అయినా తెలుసుకోకుండా ఒకరిని అనడము కానీ తొందరపడడం కానీ దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమ చూపించాల్సిన స్థానంలో ద్వేషం. బైబిల్ ఏముందో తెలుసా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే కోపంలో ఏముందంట? పాపము లేకుండా ఉండాలంటే సూర్యాస్తమయం కల్లా కోపం చల్లారిపోవాలంట. అంతేగాని కోపాన్ని దాచుకుంటే పగ అయిపోతుంది. పగ మనిషిని నాశనం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డ చేతులెత్తి మీకు నమస్కరించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉండాలి అంటే నీవు ఆత్మ ఫలమును ఫలించేటట్లుగా. శతాధిపతి గమనించాడు, యేసులో దేవుని కుమారుని చూశాడు. ఇంకో మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని తన శిష్యులు అడిగాడంట. అయ్యా నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అక్కడ వాళ్ళందరూ అన్నారంట, ఏమనయ్యా బాప్తిస్మ ఇచ్చే యోహానువి, ఇర్మియావి, లేదా ఏలియావి. అబ్బాయి ఇవన్నీ కాదు, మీరేమనుకుంటున్నారు? మాకంటూ సొంత అభిప్రాయం లేదయ్యా. అప్పుడు పేతురుని అడుగుతా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నేను చెప్పిన మాటలు మీరు చూస్తారు. పేతురుతో అంటాడు, పేతురు వీళ్ళందరూ కాదు, నువ్వు చెప్పు, నన్ను కూర్చుని నువ్వేమనుకుంటున్నావు? పేతురు అంటాడు కదా, నీవు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అని నేను అనుకుంటున్నాను. నువ్వు దేవుని కుమారుడివి. అప్పుడు పేతురుతో యేసు ఒక మాట అన్నాడు, ఇది నా తండ్రి బయలుపరిస్తే కానీ నీకు తెలియలేదు. దేవుడు ఎప్పుడు బయలుపరుస్తారు? ఎవరైతే ప్రార్థన జీవితం కలుగుంటారో, ఎవరైనా పరిశుద్ధ జీవితం కలుగుంటారో, ఎవరైతే పరిశుద్ధమైన నిష్కళంకమైన జీవితం కలుగుంటారో అట్టి వారితోనే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడేది ఎప్పుడండి? 3 సందర్భాలు దేవుడు మాట్లాడతాడు. వాక్యం చదివేటప్పుడు దేవుడు మాట్లాడతాడు, వాక్యం చెప్పేటప్పుడు దేవుడు మాట్లాడతాడు, నువ్వు వ్యక్తిగతంగా ప్రాంతంలో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. మరి దేవుడు ఈ రోజు మీతో మాట్లాడాడా? ఆయన నీతో మాట్లాడి నా కుమారుడు అని పిలిచాడా, కుమార్తెను పిలిచాడా? ఆయన స్వరం నువ్వు విన్నావా? దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే ఇది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇది బాగుండాలి, నీ ఆలోచనలు బాగుండాలి, నీ మాటలు బాగుండాలి, నీ హృదయము బాగుండాలి. అప్పుడే దేవుని యొక్క స్వరము, ఆయన కుమారుడు అయ్యే భాగ్యము మనం సంపాదించుకుంటాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా ముగింపు చేస్తూ చివరికి ఒక మాట అంటాను. మరొకసారి ఆ మాటలు చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న ఆ భాగాన్ని చదివి మరొకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాము. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నేను చదవమన్న లైన్ బట్టి చదవండి. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన, ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. మళ్ళీ చెప్తున్నాను, శిలువ ప్రదర్శించబడింది, పునరుద్ధానం నిరూపించబడింది. ఏమని నిరూపించబడింది? దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. మరి మనమే నిరూపించుకోవాలి, మనమే రుజువు చేసుకోవాలి. ఎవరి కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏం చేసుకోవాలి చెప్పండి? నీ మీద ఒక లేనిపోని అబండాలు వేశారు, నువ్వు మంచోడు అని నిరూపించుకోవాలి. లోకం అంటుంది, లేదు లేదు వీడు చెడ్డోడండి, వీడు హంతకుడండి, వీడు వ్యభిచారండి. అయ్యా నా మీద ఎన్ని నిందలు వేస్తున్నా, ఇదిగో నా సర్టిఫికెట్, ఇదిగో నా ఆధారాలు, ఇదిగో అని చెప్పి నిరూపించుకున్నట్లు మనము కూడా దేవుని ఆత్మను మన ముందు పెట్టి, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన ఎలాగైతే యేసు క్రీస్తుని దైవ కుమారుడిగా నిరూపించాడో ఇదే దేవుడు నన్ను కూడా ఏమని నిరూపించాలి? ఈయన కూడా ఆయన కుమారుడే అని నిరూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పునరుద్ధానం అందుకోసమే. ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపలే ప్రభువా నీ రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటూ దేవుని స్వరూప లక్షణములతో దైవ కుమారుడిగా పిలువబడతామో అదే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే నీలో క్రీస్తు లేవడమే. ఎక్కడో సమాధిలో లేచిన యేసు క్రీస్తుని కాదు ఈరోజు మనం గుర్తుపెట్టుకునేది. నీలో ఉన్న అహం తగ్గాలి, నీలో ఉన్న గర్వం తగ్గాలి, నీలో ఉన్న ఆవేశం తగ్గాలి, నీలో ఉన్న ద్వేషం తగ్గాలి, నీలో ఉన్న కల్ముషం తగ్గాలి. ప్రభు లేవాలి.
ప్రభు యొక్క కృప, ఆయన స్వరూపము, ఆయన లక్షణాలు లేవాలి. అదే పునరుద్ధానం. ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు లేస్తాడు, నీలో దైవ కుమారుడిగా సాక్ష్యం ఇస్తాడు. అప్పుడే పునరుద్ధానం యొక్క సాక్ష్యము నిరూపణ నీ ద్వారా నా ద్వారా జరుగుతుంది. ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చింది ఆయన ఎక్కడో లేచాడు, రేపు ఆయన కూడా నన్ను లేపుతాడు అన్నది కాదు. ఈ శరీరం ఉండగానే మనం దైవ కుమారుడిగా లేపబడ్డానికి దేవుని ఆత్మ సహాయం మనకి ఎంతో అవసరం. ఆత్మ రావాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నవారి జీవితంలోని పరిశుద్ధ ఆత్మ దేవుడు పనిచేస్తాడు కనుక ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ ఆత్మ దేవుడా, నన్ను సిద్ధపరచు, నీ కుమారుడిగా సిద్ధపరచు, నాలో నువ్వు లేవాలి. ఇంతవరకు పొడుగోబెట్టేశాం, ఇంతవరకు కూడా అయ్యా నువ్వు బయటికి రావాల్సిన పని లేదు, నీ సహాయం మాకు అక్కర్లేదు, నీ కృప మాకు అవసరం లేదని చెప్పి ఆత్మ లేకుండానే జీవించేస్తున్నాం. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన బలపరిచినప్పుడు ఆత్మదేవుడు ఉన్నాడు, ఆయన సమాధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన పునరుద్ధానంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, మనం అందరం కూడా దేవుని ఆత్మ సహాయం చేత పునరుద్ధానంలో నిరూపించబడినట్లుగా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించు.